మరి బయలుపరిచే దేవుడు. మరి కుమార్తెకు ఉన్న ఆ జనం నాకు తెలియదు, కానీ మరి దేవుడు మరి ప్రార్థన దేవాది దేవుడే ఈ సమయంలోనే దాని గురించి ప్రార్థించమని అన్నట్లుగా దేవుని ఆత్మ చెప్పడం వలన మేము ఆ విషయంలో స్వస్థపరిచే దేవుడు విన్నాను గనక ఇదిగో వారు అడిగిన వెంటనే నేను స్వస్థపరచాలని దేవుడు కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు. మరి దేవుడు ఇంకా అనేకులకు మరి అప్పు చేయవాడిగా కాక అప్పిచ్చేవాడిగా చేస్తారని చెప్తున్నాడు. మన ఇంటిలో సమాధానము నెమ్మది కలగజేస్తానని తప్పక చెప్తున్నాడు. మరి కుమార్తెను మరి స్వస్థపరిచిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే చిన్న కూర్చుండి, సెల్లులు అందరు బంద్ చేయండి అమ్మా. సెల్లులు స్విచ్ ఆఫ్ చేయాలి. మరి మీకు నేను నేర్పకపోతే మీ అమ్మ నాన్న ఏమంటారు? పాస్టర్ పిల్లలు తీసుకుపోయి సెల్లు నేర్పించావా, వాక్యం నేర్పించావా అంటారు కదండి. సెల్లు ఉండాలి, దేవుని వాక్యం దేవుడికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాక్లెట్ చేయండి అమ్మా. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. మంచికి నా నామకుని చూడాలి. మీకు ఎన్ని గంటల సమయం ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక అర్ధ గంట నాకు సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మీరు అటు ఇటు చూస్తే నేను కూడా అటు ఇటు చూస్తా. ఆమేన్, హల్లెలూయా. మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను. దేవుడు అందరికంటే మన వైపు చూస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము మరి 51వ అధ్యాయం 52వ అధ్యాయము చదవమండి. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొను. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొను. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సియోను కుమారి, సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణముకై పరిశుద్ధ పట్టణమైనను యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, ఆ ప్రజలు బబులోను దేశానికి వారు కొనిపోయబడ్డారు. ఆమేన్. అంతకుముందు యెరూషలేము ఆ ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఈ ప్రజలు మరొక చెరపట్టబడి ఆ బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఆ బబులోను దేశంలోనే ఆ ప్రజలు అక్కడ పడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు వారిని చూస్తున్నాడు. నా ప్రజలు ఏంటి ఐగుప్తు దేశాన్ని విడిచి ఆ ఐగుప్తు దేశంలో నాకు బాగా మొరపెట్టారు. ఐగుప్తు దేశంలో వారు చేసిన ఆ ఐగుప్తు ప్రజలు వారికి పెట్టిన బాధలు చూసి, వారికి ఉన్న వేదన చూసి నాకు మొరపెట్టారు. కానీ మరి ఈ బబులోను దేశానికి చెరపట్టబడినప్పుడు అక్కడ ఆ ప్రజలు దేవుని బిడ్డలారా వారు దేవుని మర్చిపోయారట. ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. దేవాది దేవుడు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, వారిని విడిపించి రక్షించి కాచి కాపాడిన దేవుడు, వారి మీద మళ్ళీ ప్రేమ కలిగి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఓ సియోను లెమ్ము, బలము ధరించుకొనుము. ఓ సియోను కుమారి, ఓ యెరూషలేమా, నీ వస్త్రాన్ని ధరించుకొనుము. ఆమేన్, హల్లెలూయా. మనకు బలము, మనకు
శక్తి కావాలంటే ఆహారం వలన, పానీయం వలన, దాహం వలన రాదు, కానీ ఆకాశము నుండి వచ్చే వరకు మనం శక్తి పొందుకునే ఉండాలి. ఆమేన్. దేవుడు చెప్పాడు, మీరు పైనుండి వచ్చే శక్తిని పొందుకున్నంత వరకు మీరు ఈ యెరూషలేము పట్టణంలోనే మీరు ఉండాలి అని ఆ ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. మరి చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట రాశాడు పౌలు. ప్రియ దాసుడు, యేసుక్రీస్తు దాసుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిరి. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. తుదకు, ఇదిగో ఆ ప్రభు శక్తిని బట్టి. మరొకసారి చదవమది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిరి. ఆమేన్. మరి పరలోక రాజ్యము బలవంతులకే పట్టబడుచున్నది. ఎవరు ఈ బలవంతులు? ఎవరు ఈ శక్తిమంతులు? అంటే దేవుణ్ణి ధరించుకున్న వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆరాధించిన వారు, వారు పరిశుద్ధుల గుంపు. దేవుని ఆత్మ కలిగిన వారు, ఆత్మలో బలవంతులు, ఆత్మలో శక్తిమంతులు. ఆమేన్. అందులో బలము ధరించుకోవాలి. ఈ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు మర్చిపోయారు. ఈ ప్రజలు గుడ్డివారిగా ఉన్నారు. ఈ ప్రజలు దిక్కుమాలిన వారిగా ఉన్నారు. ఇదిగో గోనెపట్ట కట్టుకొని ఇదిగో దులుపు కూడా లేకపోతున్నారు. దేవుడు అర్జెంటుగా తన ప్రియ కుమారుని ద్వారా, యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఓ ప్రజలారా, మీరు ఇదిగో దులుపుకోండి, దుమ్ములో లేచి నీ మెడ కట్టు తెంచి వేసుకోండి. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిచినందుల వలన ఇదిగో ఆ ఖాళీ విరిచివేయబడుతుంది. ఆమేన్. ఎందులో మనము బలవంతులు కావాలి. పరిశుద్ధాత్మలో మనం బలవంతులమైనప్పుడు ఇదిగో మన మీద ఖాళీ విరిచివేయబడుతుంది. నువ్వు ఎందుకనగా నీవు బలిసినందువలన ఎందులో నువ్వు బలవంతురాలు అయ్యావంటే ఆ పరిశుద్ధాత్మలో, ఆ దేవునితో సావాసంలో నువ్వు దేవునితో నడిచావు. దేవునితో నువ్వు బలం పొందుకుంటున్నావు, కృప పొందుకుంటున్నావు. ఆమేన్. అందుకే దావీదు అంటున్నాడు, నీ కృపా బలముతో ప్రభువా మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా. ఆమేన్. అయ్యా ఉదయమున ప్రభువా మేము ప్రార్థిస్తున్నామయ్యా, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా, నీ కృపతో బలపరచు ప్రభువా. నీ కృపా ప్రభువా నాకు అయ్యా ఆనందం ఇస్తుందయ్యా, నీ కృప నాకు నెమ్మదిస్తుందయ్యా, నీ కృప నడిపిస్తుందయ్యా. ప్రతి ఒక్కరు దేవుని కృప మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రావాలి. ఈ బబులోను దేశంలో ప్రజలంతా ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు, దేవుని మర్చిపోయారు. అందుకే వారి మీద కాడి వేయబడ్డది, కాడి విరిచివేయబడలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. మరి దేవాది దేవుడు ఆ వాక్యాన్ని మరొకసారి చదవమ్మా. అమ్మా, ఇది యెషయా గ్రంథము 52వ అధ్యాయం మొదటి నుండి చక్కగా చదవాలి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకుందుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొందు. అమ్మా, ధరించుకొనుము. ఆమేన్. హల్లెలూయా. మనకు ఎన్ని ఆయుధాలు ఇచ్చాడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మా అందరూ 2 చేతులు చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఆమేన్. నీతి అనే మైమరుపును మీరు ధరించుకోండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సత్యం అనే దట్టి ఇదిగో నడుముకు మీరు ధరించుమని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. ఆ ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట రాశాడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రజలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొనుడి. నీతి అనే మైమరుపును తొడుక్కొనుడి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలబడి. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ఏమండి, ఎన్ని ఇచ్చాడండి అమ్మా? మనము పోరాడున్నది ఎవరితోనండి? ఆమేన్. మనం అంటాం కదా, నా ఇంట్లో నా భర్తే నాకు శత్రువు అండి, నా భార్య నాకు శత్రువు అండి, నా కుమార్తె నాకు శత్రువు అండి, నా కుమారుడే నాకు శత్రువు అని మనుషులతో పోరాటము చేస్తున్నారు ఈ నాటి క్రైస్తవులు. అంతేనండి, ఎక్కడ చూసినా మరి పోరాటాలు కుటుంబాల్లో మనం చూస్తున్నాము. క్రైస్తవ కుటుంబాల్లో జరిగిన పోరాటాలు ఏ కుటుంబాల్లో జరగడం లేదండి. ఆమేన్. అంటే చూడు, ప్రభు అపవాది తంత్రములను ఎరిగిన వారమై మనం ఉండాలి. మన ఇంటిలో ఒక గొడవ వస్తుందంటే, మన ఇంటిలో ఒక మరి వేదన వ్యాధి వస్తుందంటే, అది అపవాది చేస్తున్న క్రియని మనం ఎరిగిన వారై వారి క్రియలను మరి లయపరచాలంటే, ఆ క్రియలను మనము తారుమారు చేయాలంటే, నీవు నేను నీతి అనే మైమరుపును తొడుక్కొని సత్యమనే దట్టిని కట్టుకొని విశ్వాసం అనే డాలును పట్టుకొని అపవాదిని అగ్నిబాణలను చల్లార్చుటకు నీవు శక్తిమంతులుగా కావాలి. ఆమేన్. మనము పోరాడుతున్నాము. మరి ఇంటి వారి మీద చూపెట్టిన కోపము సాతాను మీద చూపించలేమండి. మా గట్టిగా చెప్పకూడదామండి. ఏమండి, చిన్న మాట అంటే బిడ్డ అంటే తల్లి పడదు, తల్లి అంటే బిడ్డ పడదు, తండ్రి అంటే కుమారుడు పడడు, కుమారుడు అంటే తండ్రి పడడు. చిన్న మాటకు ఎంతో ఆవశ్యపడుతుంటారు. ఆమేన్. మరి మనకు మొదటిగా ఏదైనా తోటలో చేసిన ఆ కార్యము అంటే దేవాది దేవుడు సృష్టించిన దేవాది దేవుడు ఆ ఏదైనా తోటలో ఆదాము అవను అలా పెట్టి వారిని స్వేచ్ఛనిచ్చి వారికి ఇదిగో మంచి ఈవులిచ్చి ఇదిగో ఆ తోటను ప్రభు ఆశీర్వదించాడు. ఆమేన్. మరి సాతాను ఏం చేశాడండి? మరి మోసం చేశాడు. ఆమేన్. మోసం చేసి అక్కడ మరి వారికున్న మహిమను దొంగిలించాడు. దేవునికి స్తోత్రం. వారికున్న వస్త్రాలను మహిమ వస్త్రాలను దొంగిలించాడు. వాడు దొంగ, అపవాది, సాతాను, దోచుకునేవాడు, దుర్మార్గుడు, అంతకుడు, విరోధి. ఆమేన్. వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అంటే వానిని మనము ఎదిరించాలంటే నీ శక్తి చాలదు. ఆమేన్. నీ బలము చాలదు, నీకు నా పలుకుబడి చాలదు. ఆమేన్. నువ్వు ఎలా చేయాలంటే ఇదిగో మనము వీటిని అన్నిటిని ధరించుకోవాలి. సత్యమైన వాక్యాన్ని నువ్వు వినాలి, సత్యబోధలో నడవాలి, ఉపదేశంలో నడవాలి, దేవుని మాట నమ్మాలి, నీ జీవితాన్ని సత్యము చేత నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. మనం బలవంతులు కావాలంటే వీటిని అన్నిటిని మనం ధరించుకోవాలి. సమాధాన జోళ్ళు పాదములకు తొడుక్కోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నీతి అనే మైమరుపు కంఠభూషణముగా నీ మెడలో ఒక ఆహారముగా ధరించుకోవాలి. ఆమేన్. సత్యమును దయను నీవు నీ మెడలో కంఠభూషణముగా నువ్వు ధరించుకోవాలి. నువ్వు దానిని విడిచిపెట్టకూడదు. ఆమేన్. దాన్ని నువ్వు పొందుకోవాలి.
ఆమేన్. నీ దేవుడు సత్యవంతుడు. నువ్వు సత్యం చేత నువ్వు సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. సత్యము నిన్ను స్వతంత్రులాగా చేస్తుంది. ఆమేన్. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. గట్టిగా చెప్పలు కొడదామండి. ప్రభు ఎక్కడ ఏ ఇంట్లో ఉంటాడో, ఏ ఇంట్లో ఆయన నివసిస్తాడో, ఏ ఇంట్లో ఆయన స్థానం ఇస్తాడో, ఆ ప్రభుని పిలుస్తారో, ప్రార్థన చేస్తారో, ఆ ఇంట్లో దేవుని ఆత్మ ఉంటుంది. అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆమేన్. మనము అపవాది చేసిన ఆ కార్యాన్ని, అపవాది చేసిన ఆ భయంకరమైన ఆ పాడు పనిని మనము విడిచిపెట్టి సాతాను పో అని మనం అంటున్నాము. కానీ సాతాను చేసిన ఆ భయంకరమైన ఆ పాపము సాతాను వల్ల వచ్చింది కాబట్టి వారిని మనము జయించలేకపోతున్నాం. మనకు విరోధి ఎవడండి? అమ్మా, మొదటిగా మనకు శత్రువు ఉన్నారంటే ఎవరండి? అపవాదే మనకు మొదటి శత్రువు. మనకు ఈ లోకంలో ఏ శత్రువు లేరండి. ఆమేన్. మన దేవుడు శత్రువుల కొరకే ప్రాణం పెట్టాడండి. ఎవరిని మనము శత్రువుగా మనము చూడకూడదు. మన క్రియలట, మన చేసే ప్రార్థనట, ఇదిగో నీకు విరోధుగా గుమ్ముగూడు వారు నీ పక్షాన వారు నీకు తోడుగా ఉంటారట. గట్టిగా చెప్పకూడదామండి. నీకు విరోధుగా గుమ్ముగూడిన జనము నీ పక్షాన వశము చేస్తాడట నా ప్రభు. ఆమేన్. మరి ఏశావు కొరకు యాకోబు ప్రార్థించినప్పుడు శత్రువుగా ఉన్న ఏశావు మరి యాకోబును ప్రేమించి కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా చేయవలసినది ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకోవాలి. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఓడించాలి. అందుకే నువ్వు పిలువబడ్డావు, అందుకే ఈ స్థలంలో కూర్చున్నావు. ఆమేన్. ఎస్తేరును పిలిచింది ఎందుకు? ఎస్తేరు రాజభోగములు ధరించుకొని, రాజ వస్త్రాలు ఇదిగో వేసుకొని ఉండడానికి కాదే. ఆమేన్. అందుకే ఎస్తేరును ఒక పాత్రగా పెట్టాడేమో. నీటిలో నిన్ను ఒక పాత్రగా ఎందుకు పెట్టాడు? ఆమేన్. ఒక రోజు వస్తుంది. ఆమేన్. భయంకరమైన మరణము, భయంకరమైన శాపము అక్కడ ఆ యూదుల ప్రజల మీద మరణ భయం వచ్చింది. దేవుడు ఇదిగో ఆ ఎస్తేరు ఆ స్థలంలో పెట్టాడు. మొర్దెకై వెళ్తున్నాడు. ఇదిగో ఎస్తేరు ఒక ప్రకటన వచ్చింది. ఇదిగో ఈ నెలలో మనం చంపబడుతున్నాము. యూదులందరినీ హామాను కుట్ర పన్నాడు, వాడు చంపబోతున్నాడు. ఆమేన్. నువ్వు మర్చిపోకూడదు. ఎస్తేరు, రాణి, దేవుడు నేను అందుకే పంపించాడేమో. ఒకవేళ నీవు సాయము చేయకపోతే వేరే దిక్కు నుండి మాకు సాయము వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవాది దేవుడు ప్రేమ దేవుని బిడ్డారా, నిన్ను నన్ను ఎందుకు పెట్టాడేమో? మన కుటుంబంలో ప్రార్థన చేయడానికేమో, విశ్వాసంగా ఉండడానికేమో నీతి అను వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఇదిగో ఆ 52వ అధ్యాయంలో ఆ వాక్యం చదవండి అమ్మా. కిందికి 2వ వచనం. యెషయా ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా సెలవిచ్చున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. చల్లమ్మా, మరి పైనుంచి చదవమ్మా. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ వస్త్రము కొరకు ప్రభు చెప్తున్నాడు. ఆ సియోను కుమారికి ఏ వస్త్రము కావాలి? దేవాది దేవుడు ఇస్తున్న వస్త్రం ఏమిటి? ఆమె చెరపట్టబడిన ఆ సియోను కుమారి, చెరపట్టిన వారి స్థితి ఎలా భయంకరంగా ఉంటుంది? చెరపట్టిన వారి స్థితి ఎంత వేదన ఉంటుంది, ఎంత కుంగుదల ఉంటుంది. నా ప్రభు అందుకే వచ్చాడు, చెరలో ఉన్న వారికి విడుదల. ఆమేన్. చెరలో ఉన్న వారిని విడిపించడానికి నా ప్రభు వచ్చాడు.
ఆ స్త్రీ చెరలో పడి ఉన్నది. సియోను కుమారి లెమ్ము, బలము ధరించుకొనుము. చెరలో ఉన్న ఓ సియోని లెమ్ము, నీ వస్త్రము ధరించుకొనుము. ఆమేన్. తనకున్న వస్త్రము తీసివేయబడినది. ఆమేన్. ఏదెను తోటలో దేవాది దేవుడు మహిమ వస్త్రాన్ని ఇదిగో సాతాను దొంగలించాడు. ఆ మహిమ వస్త్రము కోల్పోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము కూడా చెరలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. చెర అనగా మనం ఏమంటామండి? జైల్లో ఉన్న వారిని చెర అంటాం. అంతేనమ్మా? అంతేనండి. జైల్లో ఉన్నవారు చెరలో ఉన్నారు. కనిపించింది చెర అంటున్నాము, కానీ ఈ అపవాది చాలా తెలివిగా చేస్తున్నాడు. తాగుబోతులు అనుకోండి, అది చెరేనండి. ఆమేన్. ఒకవేళ మరి ఇంకా ఆ భయంకరమైన డ్రగ్స్ కు, మత్తు పానీయాలకు, ఇంకా భయంకరమైన మరి ఇంకా పాపానికి అలవాటు అయిపోయి తిరుగుతున్న ప్రజలు చెరలో ఉన్నట్ల, చెర విడుదల ఇచ్చినట్ల చెరలో ఉన్నట్లే కదండి. ఆమేన్. నిజంగా వారి కొరకు నువ్వు ప్రార్థించాలి సహోదరుడా, సహోదరి. ఆమేన్. వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. వారి కొరకు నువ్వు ఎక్కువగా కన్నీరు కార్చాలి. వారి కొరకు నువ్వు గోజాడాలి. ఆమేన్. హల్లెలూయా. వారి కొరకు నువ్వు ఎక్కువగా స్తుతించాలి ప్రభును విడిపించి ప్రభువా, అయ్యా ఆ బంధకాల్లో ఉన్నారయ్యా, ఆ పాపంలో జీవిస్తున్నారయ్యా, ఆ మత్తులో ఉన్నారయ్యా, ఆ డ్రగ్స్ లో ఉన్నారయ్యా, వారు విగ్రహాధికులుగా మార్చబడ్డారయ్యా, వారు ఎంతో పాపంలో ఉన్నారయ్యా, శాపంలో ఉన్నారయ్యా, దరిద్రంలో ఉన్నారయ్యా, అప్పు సమస్యలో ఉన్నారయ్యా, అయ్యా వ్యాధిలో ఉన్నారయ్యా, అయ్యా సమాధానం కోల్పోయారయ్యా, అయ్యా వారు బాధల్లో ఉన్నారయ్యా, వేదల్లో ఉన్నారయ్యా, కరువుల్లో ఉన్నారయ్యా, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, అయ్యా అన్ని ఉన్నా వారికి సమాధానం లేదయ్యా అని నీవు నేను ఎక్కువగా కన్నీరు కార్చాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నిన్ను పెట్టాడేమో, చెరలో ఉన్న వారిని విడిపించడానికి నిన్ను పిలుస్తున్నారేమో, నీవు వారి కొరకు ప్రార్థించాలి సహోదరుడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మరి ఆ స్తుతి వస్త్రాన్ని ఆమెకు ధరింప చేయాలని నా ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. నీకు ఇక్కడ కూర్చున్న అందరికీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి నిజంగా ఆయన మహిమగల వస్త్రాన్ని అందరికీ ధరింప చేస్తున్నాడు దేవుని బిడ్డారా. ఆమేన్. స్తుతి వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని నీకు ధరింప చేస్తున్నాడు. నీతి అనే వస్త్రాన్ని నీకు ధరింప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నారో, నీ ఇంటికి వచ్చి అందరు నిన్ను హింసిస్తున్నారేమో, సమస్యలతో నిన్ను బాధ పెడుతున్నారేమో, ఈ స్థలంలో కూర్చున్నావా సహోదరి, సహోదరుడా, నా ప్రభు వైపు తిరుగుము, నా ప్రభు పాదాలు పట్టుకో, నా ప్రభును గోచారము. నిన్ను వినిపించేది మానవుడు కాదు, డాక్టర్ కాదు, ఒక అధికారి కాదు. ఈ రాత్రిలో నీకు విడుదల దొరకాలి, నీకు సమాధానం దొరకాలి, నీ వారికి నెమ్మది దొరకాలి. ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేయడానికి వచ్చాడు అంటున్నాడు నా ప్రభు. నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. నువ్వు ఎలా కూర్చున్నావేమో, ఎంత బాధలో ఉన్నావేమో, పైకి బాగానే నటిస్తున్నావేమో, పైకి నవ్వుతున్నావేమో, పైకి అందరితో నాలుగు విధాలుగా ఉంటున్నావే, కానీ అంతరాత్రంలో నువ్వు వేదన కలిగి ఉన్నావు సహోదరుడా. నువ్వు బాధతో ఉన్నావు, నువ్వు దిగులుతో ఉన్నావు. నా ప్రభు దాన్ని చూస్తున్నాడు సహోదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి కొరకు నా ప్రభు రెండు చేతులు చాపుతున్నాడు సహోదరుడా. హల్లెలూయా. ఎవరు మాట్లాడకూడదండి, చక్కగా వినాలి వాక్యం. ఆమేన్. చేతులు కట్టుకోవాలి. ఎప్పుడు అల్లరేనా? అల్లరి చేసే టైం అల్లరి చేయాలి, తినే టైంలో తినాలి, వాక్యం వినే టైంలో వాక్యం వినాలి, ప్రార్థన చేసుకునే టైంలో ప్రార్థన చేసుకోవాలి. అది మర్యాద. అంతేనండి. హల్లెలూయా. ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు మనం. అంతేనండి. అన్ని రీతులుగా అన్ని వేళలో మనము వర్ధిల్లుచు ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్నిటిలో సౌఖ్యంగా నువ్వు వర్ధిల్చి ఉండాలి. గట్టిగా చెప్పగలుగుతామండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. అమ్మా ఆఖరిగా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర, అయ్యా నా ఆస్తి నా భాగము నాకు పంచిపెట్టుము, నేను వెళ్ళిపోతానని తండ్రిని వేధించి, తండ్రిని కష్టపెట్టి, తండ్రిని ఒప్పించి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని మూట కట్టుకొని దూర దూర ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డారా, దూర ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన స్థితి నుండి తండ్రికి ఒక బాధ, నా చిన్న కుమారుడు నన్ను విడిచి వెళ్ళాడు, నా చిన్న కుమారుడు నా దగ్గరికి వస్తాడు, నా చిన్న కుమారుడు నన్ను తెలుసుకుంటాడు అని ఒక నిరీక్షణ కలిగిన తండ్రి ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. చిన్న కుమారుడు వెళ్ళి దూర దూర ప్రదేశాలకు వెళ్ళి ఆ డబ్బును ఆ ధనాన్నంతా జల్సాగా తిరిగి తాగి తిని ఎంతో ఆ వేసులతో తిరిగి తనకున్న ఆస్తంతా నష్టపరుచుకొని పోగొట్టుకొని అతడు దిక్కుమాల స్థితిలో, ఎవరు లేని స్థితిలో ఆ పడి ఉన్న యవనస్తుడు కుమిలిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. అలాంటి స్థితిలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఆయన చెరలో ఉన్నాడు, ఆయన బాధల్లో ఉన్నాడు, ఆయన ఇరుకులో ఉన్నాడు, తండ్రి ప్రేమను కోల్పోయాడు, తండ్రి దగ్గర దేశించబడి బాధ పెట్టి తనకు కావాల్సిన ఆస్తి తీసుకొని పారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఎంతో మంది ఈ దేశంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం గోజాడాలి, వారి కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. ఆమేన్. మొదటిగా మన కొరకు ప్రార్థించద్దండి అమ్మా, ఇలాంటి ప్రజల కొరకు ప్రార్థించాలి. ఇలాంటి తాగుడు, ఇలాంటి వ్యసన, ఇలాంటి వ్యభిచారము, దొంగతనము, డ్రగ్స్, మత్తు పానీయాలకు ఇంకా వీరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. మీరు వారి కొరకు మొదటిగా చేసిన తర్వాత మీరు సొంత ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఈ కుమారుడు తప్పు తెలుసుకున్నాడేమో, తప్పు తెలుసుకొని ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ పందుల పొట్టు తినే బదులు నా తండ్రి ఇంట అనేక పని మనుషులు ఎంతో ఆహారం తిని ఉంటున్నారు కనుక నా తండ్రి ఇంటికి నేను వెళ్తానని ఆ కుమారుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ఆ పరలోకపు తండ్రికి దూరం అయ్యావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తండ్రి ప్రేమను కోల్పోయావేమో, నువ్వు తండ్రి ప్రేమను నువ్వు తిరస్కరించావేమో, ఒకప్పుడు బాగా ప్రార్థించావేమో, ఒకప్పుడు కన్నీరు కార్చావేమో, ఒకప్పుడు గోచాడేవేమో, ఒకప్పుడు దేవా అయ్యా స్థితించలేక ఉండలేకపోయావేమో, తండ్రి ప్రేమకు నువ్వు దూరం అయ్యావే, తండ్రి ప్రేమకు దూరం చేసుకుంటున్నావా సహోదరి? ఆమేన్. ఆ కుమారుడు ఆ స్థలంలో కుంగిపోతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యా నా పరిస్థితి ఏంటి నా తండ్రి? నిన్ను కాదని వచ్చానయ్యా, నిన్ను కాదని దేశానికి వచ్చానయ్యా, నా బ్రతుకంతా శూన్యంగా చీకటిగా మార్చబడిందయ్యా అయ్యా అని ఆ కుమారుడు కన్నీరు కాస్తున్నాడు. దేవుని బిడ్డారా, నీవు నేను కూడా ఆ స్థానంలో ఉన్నావా? నువ్వు దేవుని బాధ పెట్టావా? దేవునికి నచ్చని కార్యాలు నీలో ఉన్నాయా? ఇప్పుడైనా నువ్వు దేవునితో మాట్లాడను కాక. నీలో ఆ అలగితనాన్ని, మొండితనాన్ని, నీలో ఉన్న ఆ చెడుతనాన్ని, ఆ పాపాన్ని, శాపాన్ని, చీకటిని ఇప్పుడే నా ప్రభు కడిగి తన రక్తంతో శుద్ధి చేసి తన ఆత్మతో కడిగి నిన్ను పవిత్రాలుగా చేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ తప్పు తెలుసుకొని ఆ దేశం విడిచి తండ్రి ఇంటికి బయలుదేరుతున్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ చాలా గొప్పదండి. దేవుడు పాపాన్ని
శిక్షిస్తాడు కానీ నిన్ను శిక్షించడండి. ఆమేన్. పాపాన్ని తీసివేసే దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. దేవుడు క్షమించగల దేవుడు అండి. ఎంత పాపమైనా ఎంతటి వారినైనా నా ప్రభు తన రక్తంతో కడగని పాపం లేదండి. ఆమేన్. ఎంత పాపినైనా ఎంతటి ఘోరాతి పాపం చేసిన వారినైనా నా ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధీకపరిచే దేవుడు అండి. ఆమేన్. ఆ కుమార్ని తండ్రి చూశాడు, దూరం నుంచి గుర్తుపట్టాడు. గడ్డము, ఓ మాసిన బట్టలు, అంత భయంకరమైన స్థితి. పరుగున వస్తుంటే ఆ మేడ మీద నుండి ఇదిగో నా కుమారుడు వస్తున్నాడని గుర్తుపట్టి ఇదిగో ఆ బిడ్డను కౌగిలించుకున్నాడు. దేవుని బిడ్డారా, కౌగిలించుకున్నాడు. తన పాప మురికిని నా దేవుడు చూడలేదు. దేవుని బిడ్డారా, తనకున్న ఆ చెడు మురికిని తీసి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కౌగిలించుకుంటున్నాడు. ఓ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. దేవుని బిడ్డారా, మీరు కూడా దేవునికి దూరమై దేవునికి ఇదిగో మీరు దూరం అవుతున్న స్థితిలో నా ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నా కుమార్తె నల్లి ప్రార్థిస్తే నా కుమారుడు నన్ను దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి బతుకుతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడని, అతనికి జీవం వస్తుంది, అతని ఆత్మ నశించాలని నా ప్రభు ఈ రాత్రి కాలం సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, తన పాప మురికంతా ఇదిగో తండ్రి దాన్ని చూడడం లేదు, తనకున్న ఆ దుర్వాసన చూడలేదు, తనలో ఉన్న ప్రేమను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా పరలోకపు తండ్రి కూడా నీ ప్రేమను చూస్తున్నాడు సహోదరి. ఓ నిన్ను చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఓ ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు సహోదరి. నువ్వు ప్రభుకు దూరం కాకూడదు. ఆ తప్పిపోయిన కుమారులాగా నువ్వు దూరం కాకూడదు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన జీవితాన్ని నిలబెట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకో. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండు, విశ్వాసంలో జీవించవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రి ఆ కుమారుతో మాట్లాడి అంటున్నాడు కదా, ఇదిగో ఇతనికి వస్త్రాలు తెప్పించండి, ఓ ఇతనికి ఇదిగో స్నానము చేయించండి, ఇదిగో ఇతనికి ప్రశస్త వస్త్రాలు ఇవ్వండి అని అక్కడున్న ప్రజలకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీకు ప్రశస్త వస్త్రము కావాలి సహోదరి. ఓ నీతి గల వస్త్రము నీకు కావాలి, మహిమ గల వస్త్రము నీకు కావాలి. ఆ వస్త్రము అక్కడో దొరకదు. ఎక్కడ వెళ్ళినా ఆ వస్త్రము దొరకదు, కానీ అది దేవుని యొక్క ఆ వస్త్రము దాచబడి ఉన్నది. దేవుడు నీకు ఆ వస్త్రాన్ని ధరింపజేయును గాక. అందుకే దేవుడు దావీదు ప్రార్థించాడు, అయ్యా నా గోనె పట్టను తీసివేసి నాకు ఆనంద స్తుతి వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అని దావీదు చేసినట్లుగా నీవు నేను కూడా ఆ స్తుతి వస్త్రము కొరకు మనము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. గోనె పట్ట తీసివేసి స్తుతి వస్త్రాన్ని మార్చిన దేవుడు ఆ తప్పిపోయిన కుమారునికి ఆ వస్త్రము ధరింపజేసిన ఆ పరలోకపు తండ్రిగా సూచనగా ఉన్నాడు. ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు ఒక విశ్వాసిగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఆమేన్. నీకు సుసి వస్త్రము కావాలి, అది ఏ షాపులో దొరకదు, అది ఎక్కడ వెళ్ళినా దొరకదు, కానీ అది ప్రభు యొక్క దగ్గర ఉంది. నువ్వు దాన్ని పొందుకోవాలి. నువ్వు క్రీస్తును నమ్మినప్పుడు నీ మీద ఆ నీతి వస్త్రము ధరింపజేసి ఉన్నాడు. నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు నీ మీద కనబడాలి. క్రీస్తు ముఖము నిన్ను అందరూ చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే సియోను లెమ్ము తేజరిల్లుము, ఇదిగో నీకు స్తుతి వస్త్రాన్ని ధరింప చేసి ఉన్నానని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి దీవెన, అలాంటి గొప్ప దీవెన నా ప్రభు నీకు దయచేయును గాక. ఆ తప్పిపోయిన కుమారునికి స్తుతి వస్త్రాన్ని ఇచ్చినట్టుగా, ఉంగరము తొడిగించినట్టుగా, చెప్పులు తొడిగించినట్టుగా, చెప్పులు ఇదిగో దేనికి సూచన అంటే సమాధానానికి సూచన. ఆమేన్. ఇదిగో బంగారం దేనికి సూచన అంటే దైవానికి సూచన. బంగారం అనగా పెళ్లి కుమార్తెకు అలంకరణ చేసినప్పుడు ప్రదానం చేయబడిన కన్యగా మార్చబడినట్టుగా నీవు నేను దేవునికి కన్యగా మార్చబడి ప్రదానం చేసుకున్నట్లుగా దేవునికి ఇదిగో నువ్వు వధువుగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని వస్త్రాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కూడా నీకు సుసి వస్త్రము ధరింపజేసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఈ చిన్న మాటలు ప్రభు దీవించి
ఆశ్రయించును గాక. చెప్పలు కొడదామండి. మా ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, ఇంతవరకు మాతో మాట్లాడేవు ప్రభా. నాన్న, సీయోను కుమారి లెమ్ము, పేచిరిల్లుము, బలము ధరించుకొనుము, నీ వస్త్రము ధరించుకొనుము. అవును ప్రభా, మేము నీతి అనే వస్త్రము ధరించుకోవాలి. అవును ప్రభా. అయ్యా, ఆదాము అవ్వ ఏదైనా తోటలో తండ్రి వారి వస్త్రము తీసివేయబడినప్పుడు తండ్రి వారి కొరకు గొర్రె చర్మాన్ని అయ్యా వస్త్రముగా ఇచ్చావు ప్రభా. అయ్యా, మహిమ గల వస్త్రము మేము ధరించుకోవాలి ప్రభా. తప్పిపోయిన కుమారుడు తన వస్త్రం పోగొట్టుకున్నప్పుడు తండ్రి అయ్యా, మళ్ళీ అయ్యా నీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తనకు మామూలు వస్త్రము కాక మంచి ప్రశస్త వస్త్రాన్ని ధరింప చేసినట్లుగా ప్రభా, మేము ఎక్కడైనా తప్పిపోతే ప్రభా అయ్యా, మా వస్త్రము అపవాది దొంగలిస్తే ప్రభా, మా ప్రార్థన తీసివేస్తే ప్రభా అయ్యా, మాలో ఉన్న గర్వాన్ని ప్రభా, మాలో ఉన్న కోపాన్ని అపవాది ప్రభా ఎక్కువ చేస్తే ప్రభా అయ్యా, దాన్ని తీసివేసి ప్రభా మాకు అయ్యా తండ్రి ప్రభా దీన వస్త్రాన్ని అయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సూత్రాలు చిన్నపాటి హల్లెలూయా. నువ్వు బలం ధరించుకోవాలి. తుదకు ప్రభుని బట్టి నువ్వు బలం ధరించుకోవాలి. నీతి అనే మైపాలుపు నువ్వు ధరించుకోవాలి. సత్యం అనే గట్టిని ధరించుకోవాలి. సమాధానం అనే చోళను నువ్వు తొడుక్కోవాలి. విశ్వాసం అనే తాళ్ళను పట్టుకోవాలి. అపవాదిని ఎదిరించండి అని నా ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. సూత్రం సూత్రం గట్టిగా సూత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మాతో మాట్లాడావయ్యా. చక్కని మాటలతో మాట్లాడావయ్యా. అయ్యా, మాకు శుద్ధి వస్త్రం కావాలయ్యా. అయ్యా, బలము ధరించుకోమంటున్నావయ్యా. నీ బలము కావాలయ్యా. నీ కృపా బలముతో నింపండి అయ్యా. నీ కృపా బలముతో నింపండి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలకు మొన్న బలం ఇచ్చినప్పుడు ప్రభా వారి గురిపోతూనే బలం పొందుకున్నట్టుగా ప్రభా నీ వాక్యమనే బలముతో నింపాలి ప్రభా. నీ వాక్యమనే ఖడ్గంతో ప్రభా అపవాదిని ఇచ్చేదయ్యా. శక్తివంతుడు కావా ఆపకు ప్రభా. ఇప్పుడే ప్రభా ఒక నూతన జీవము కలుగును గాక. మరి నూతన మనసు మార్చబడును గాక. యేసయ్యా, నీకు వందనాలు డాడీ.